వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో నాకు ఫేవరెట్ వీడియో అనమాట. ఎందుకంటే ఇవాళ వీడియోలో చాలా రహస్యాలు బయటకు వస్తాయన్నమాట. శివ చైల్డ్హుడ్ టైం నుంచి ఎలా ఉండేవాడు, నేను ఎలా పడిపోయాను, సో అవన్నీ కూడా మేము ఇవాళ ఓల్డ్ ఆల్బమ్ టూర్ అన్నట్టు ఏదో చేస్తున్నాము. ఫ్రెండ్స్ పుట్టిన దగ్గర నుంచి ఇంట్లో అందరూ కూడా శివ సేమ్ శివ, అబ్బా శివ సేమ్ శివ అంటూ ఉన్నారు. సో ఐ వాంట్ టు సీ హౌ శివ వాజ్ లుకింగ్ ఇన్ చైల్డ్హుడ్ అని చెప్పేసి ఎప్పుడో చూస్తూ ఉంటాం కానీ మళ్ళీ మర్చిపోయాను. అలా ఇప్పుడు ఒక్కసారి ఆల్బమ్ని తిరగవేద్దామని చెప్పి పిన్ని వాళ్ళని కూడా రమ్మన్నాము. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం పిన్ని వాళ్ళ ఫ్యామిలీ స్టేయింగ్కి వచ్చారనమాట. ఆల్రెడీ అందరు కిందికి వెళ్ళిపోయారు, నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ బాబు కూడా పడుకున్నారని చెప్పి నేను ఇంకా కిందికి వెళ్ళలేదు. సో శివ ఇంకా బాబు ఇవాళ కొంచెం ట్విన్నింగ్ చేస్తున్నారు. వాడు ఎల్లో వేసుకున్నాడు, ఎల్లో 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 డాటీ ఫెలోస్. బిఫోర్ మేము ఆల్బమ్లోకి వెళ్ళే ముందు అత్తయ్య ఆల్రెడీ వాళ్ళ సొరకాయ ఎప్పల్ స్పెషల్ అనమాట. నిన్నంతా కూడా ఏం జరిగిందో మీరు ఒక్కసారి చూసొచ్చేయండి. పావుగంట 20 నిమిషాల ముందు నీకు డీటాక్స్ వాటర్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చారు మా పిన్ని వాళ్ళు. వచ్చిన దగ్గర నుంచి అసలు ఖాళీ కూర్చోదు ఏదో ఒకటి. ఏంటి ఇవాళ వీకెండ్ స్పెషల్? చికెన్ విత్ రైస్. మా బాబాయ్ ఇప్పుడే వచ్చారు. జ్యోతి తిను, నువ్వు హరిని పక్కనే చూస్తుంటే నీ షార్ట్ వర్షన్ లాగుంది. సో ఇట్స్ ఆ డిన్నర్ టైం నా. నేను హరినికి తినిపిస్తున్నా. సో ఇప్పటికైతే వీళ్ళు చైల్డ్హుడ్ లో వేసిన వేషాలన్నీ చూద్దాం రండి. సాహసం అనే చెప్పాలి. మళ్ళీ ఏం చేస్తున్నారు? జ్యోతి ఇది నువ్వా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నాని పాపిడి పిల్ల ఏంటి జ్యోతి? వామ్మో సంజానే తోనే తాని నేనాను అప్పట్లో జుట్టున్న టైంలో హెయిర్ సెట్ చేసి చూడండి. నన్ను నవ్వుతుంది చూడు ఫుటేజ్. మా ఇంట్లో మా ప్రిన్స్ వచ్చాక ప్రిన్స్ నిజంగానే వాడు చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. ప్రిన్స్ వాళ్ళ డాడీకి మాత్రం కొంచెం పిచ్చెక్కింది, ఏమనుకోకండి. ఒక వీడియో చేశాడు ఇందాక రూమ్ లో, నేను వాడికి డైపర్ చేయించుకున్నప్పుడు. అది జస్ట్ ఆ క్లిప్ ఒకటి ఇక్కడ ప్లే చేస్తా చూడండి. చూసి మీ ఒపీనియన్ ని దయచేసి కామెంట్స్ రూమెంట్ లో చెప్పండి. చాలా డీసెంట్. అరే మీ నాన్నని చూడు ఒకసారి. చూడక భయపడతావు, వద్దు. ఏంటి ఎట్లా శివ ఎంత గలీజ్ గా చూస్తున్నాడు తెలుసా? ఏమైంది అని అనుకుంటున్నాడు. నేను పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సండే మన తొక్కొచ్చావా? అరే సేమ్ బాగా ఇది వాడి దగ్గర ఇది ఉంది కదా డ్రెస్. శివ మీరు అప్పుడే చాలా ట్రెండ్ గా ఉన్నారు, అప్పుడే మీరు జంప్ సూట్ వేసారు. ఇది చూడండి మా ఆయన. ఇది
ఇది నాగిని ఎంత బాగుంది అత్తయ్య. అప్పటికి నాగినికి వీళ్ళ అమ్మమ్మ, శివ వాళ్ళ అమ్మమ్మ. భలే క్యూట్ ఉన్నావు శివ, అంటే చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. బాగి నీకు ఇంత లావు దిష్టి పూసలు కట్టిర్రు చూడు ఇక్కడ. ఇది శివనా? వామ్మో. శివ ఎందుకైతే సేమ్ వాళ్ళలాగే అనిపిస్తున్నావురా. ఇది చాలా మంది అడిగారు హరినిది శివతో రీక్రియేట్ చేస్తే, నేను అనుకున్నాను అవును ఇలాంటిది ఒకటి. సో అందరూ ఏంటంటే లైక్ హరిని టైంలో పెడితే అది నేనని కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది శివ, ఇది శివ హరినిది. ఇది అన్నప్రసన్న రోజు 5 months 6 days సంజీవయ్య పార్క్ లో ఇలా మామయ్య చెట్టు పట్టించి దించాడు. ఫోటో దిగిన తప్పన పడ్డాడు. చెట్టుకుని పట్టుకున్నాడు ఇట్లా. చాలా స్ట్రాంగ్. ఫ్రిడ్జ్ మీద టీవీ. చాలా సన్నగా ఉన్నారు అయితే. మావయ్య కూడా అసలు చాలా సన్నగా ఉన్నారు. కొంచెం ఫోటో బ్లడ్ ఉన్నాయి బాగా. మామూలు కెమెరాలో తీసిన ఫోటో. నువ్వే 2 పిలికలేసి ఇది భాగ్యే కదా అతే. మీరు ఇందులో కొంచెం అశ్విత లాగా ఉంది చూడు. కొంచెం ఈ పార్ట్ అశ్విత ఇట్రా ఒకసారి, ఇట్రా ఒక్కసారి ఇట్రా. ఈ పార్ట్ కాదు నాన్న, ఈ పార్ట్ అతే కొంచెం వైట్ ఉన్నది. నువ్వు మీ డాడీ లాగా చూడు సేమ్. వామ్మో ఇదేందయ్యా మాకు. ఒక్కసారి అత్తే మా అత్తే చిన్నప్పుడే పిల్లల్ని ఎట్లా చెడగొట్టేసారు చూడండి. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. అత్తయ్య వీళ్ళు చిన్నప్పుడే సింగపూర్ మనీషా తీసుకెళ్లి తిప్పేశారు. సో అత్తయ్య అట్లా తిప్పేశారు కాబట్టి మా ఆయనకి టూర్లు అవి చాలా పిచ్చి ఉంది. అప్పుడంటే ఇలా డేట్స్ కూడా వచ్చేవి కదా కింద కన్నా. 2005 లోనే వెళ్ళారా మీరు సింగపూర్ కి? అచ్చా అచ్చా. ఇవన్నీ కూడా అప్పుడేనా అత్తయ్య? ఇది దాసరి గారా? ఇది మా ఇంట్లో వర్కింగ్ స్టిల్స్ ఉన్నాయి కదా అవార్డ్స్ పైన పిట్టల దొర వర్కింగ్ స్టిల్స్ చాలా ఉన్నాయి. ఇది నా కొడుకు హీరోగా చేసిన సినిమా. ఈ లుక్ చూసేయండి, బురదలో కాలేసాను. మా తమ్ముడు డైరెక్టర్, నా కొడుకు. ఒక్కసారి నీ ఇంట్రొడక్షన్ చెప్దాం ఇట్రా. అమ్మా ఇగో ఇలా ఉండే ఆయన ఇప్పుడు ముసలాయన అయిపోయారండి. అయినా మొన్న వాళ్ళ అబ్బాయి యూఎస్ నుంచి వచ్చినప్పుడు ఆ టీషర్ట్ కొట్టేసి పాపం. మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తున్నావు? నెక్స్ట్ ఏమన్నారు తెలుసా? ప్రిన్స్ ని పెట్టి ఇంకొకటి శివ సినిమా పేరు ఏంటో చెప్పు. వాళ్ళు యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూస్తారు. యూట్యూబ్ లో సినిమా ఉందండి, హాలిడే సినిమా. శివ భార్గవి అమ్మాయి కదా, అష్టచమ్మ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంది కదా స్వాతి కాకుండా భార్గవి. సో తనతో సినిమా చేస్తారు, అది ఉంది యూట్యూబ్ లో చూడండి. హాలిడేస్ మూవీ. పవిత్ర పూరి గారు పాప. ఇంత చిన్నప్పుడు భలే ఉందే. మీకు ఒకటి చూపిస్తాను, గుండె ధైర్యం చేసుకుని చూడండి. ఇది బ్రేక్ డాన్సర్ అంట, ఇప్పుడు మాస్టర్ శివనాగ్ అంట. మనం ఒక రోజు ఆ వ్లాగ్ చేద్దాం, ఆయన ఏం బ్రేక్ చేస్తాడో చూద్దాం. ఇగో బ్రదర్ సిస్టర్. ఇవి మీ వెకేషన్ పిక్చర్స్ కదా. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కి వైజాగ్ తీసుకెళ్ళా. ఇదిగోండి మామయ్య. అత్తే ఈ ఫోటో ఏం చెప్పించారో చూడలేదు. మా హీరో వర్కింగ్ స్టిల్. డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్. ఇది ఏం చేసినా సినిమా చేసినావా? ఈయన గాలి వెంకటేష్ గారు, వీరి మామయ్య గారు, వారి నాన్నగారు. ఇప్పుడు నేను వచ్చే టైంకి ఎందుకు అన్ని మానేసి బిజినెస్ చేసుకుంటున్నావు? ఇప్పుడు చేసుంటే నేను శివ యాక్ట్ చేసేవాళ్ళం కదా. మలేషియా బాగా టీషర్ట్ ఏం ఏమి మై డాడీ ఇస్ మై ఏటీఎం అని. మరి అక్కడ అన్ని షాపింగ్ డబ్బులు కావాలి కదా. మా మామయ్య గారు స్టిల్స్ చూడండి ఒకసారి. అప్పట్లో వర్కింగ్ స్టిల్ ప్యాషన్ ఉండేదన్నమాట. అత్తే 2-3 సార్లు వద్దు 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 అన్నాక మానేసి జాబ్ చేస్తాడు స్టార్ట్ చేశారు. నువ్వు అప్పుడు చాలా ఇన్నోసెంట్ గా ఉన్నావు శివ. ఇది నువ్వా శివ? అన్ని ఇగో ఇక్కడ మీ నాన్నమ్మ ఉంది, అక్కడ మా నాన్నమ్మ ఉంది. శివ భలే క్యూట్ ఉన్నవరా ఇలా ముద్దుగా. ఏం శివ ఇది పళ్ళు? బక్స్ బండి అని పేరు పెట్టారు మా ఇంట్లో అందరూ అప్పుడు. వాడు శివక శివ నువ్వు మామేలాగా సేమ్. నిద్రపోయిన లేపి నిద్రపోతున్న వాడిని అడిగి ఇలా గుచ్చెళ్ళేవాడు పళ్ళతో. కొన్ని పాత నేను ఒక కాంజరింగ్ పిక్చర్ చూపిస్తాను.
మా మమ్మీ రెడీ చేసింది. ఇవన్నీ అప్పుడే చేసేసాడు కాబట్టి ఇప్పుడు 2005 ఇది కూడా ఇవే చూసి నేను ఫేస్బుక్ లో ఇవే చూసేసి మంచి అబ్బాయి అనుకుంటా. మంచి అబ్బాయి కదా బాగి. అక్క ఇప్పుడు పండక్కి ఎందుకు మీరు ఇట్లా పట్టు చీర కట్టుకొని ఇట్లా రెడీ అవ్వట్లేదు? తీసుకొస్తాం ఈసారి రెడీ. జ్యోతిని ఇదండి అలాద్దీన్ రా, అలాద్దీన్ థీమ్ ఉంది. ఈ డాన్సర్లు ఏంటో జ్యోతిని పోజ్ చేసి పాపం మేము ఆల్బమ్ టూర్ చేస్తుంటే పిల్లలు భయపడి పారిపోయారు. ఇంకొన్ని కళాఖండాలు ఇందులో ఆల్బమ్ అవతారం ఎట్లుందంటే ఎప్పుడు ఫోటోలు చీరలు కట్టుకున్నారు. నేను చేసే ఏ సినిమాలో అయినా డైరెక్టర్ హీరో ఎవరున్నా వాడు బర్త్డే ఉంటే కంపల్సరీ కేక్ నా కొడుకు తెచ్చిచ్చేవాడు. ఇది అల్లరి నరేష్ గారు ఎంత బాగున్నారు ఇక్కడ, ఇప్పటికీ అలాగే ఉన్నారు ఆయన యంగ్గా. అయితే వర్కింగ్ స్కిల్స్ అన్ని ఒక ఆల్బమ్ లో పెడదాం అత్తయ్య. ఏందయ్యా మాకు డ్రెస్సులు ఏంది నీది అన్ని ఎక్కడి నుంచి అత్తయ్య? ఫంటుషా? ఆయన డైరెక్టర్ గారు చెప్పారని దిగాను అంతే. అత్తయ్య నేను ఇదే ఫోటో చూసి నేను నేను శివాని పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక కారణం ఈ ఫోటో అండి. ఐస్ క్రీమ్ దొరకదు అన్నట్టు తింటుండు. నువ్వు కూడా ఇచ్చినావా? అది శివాదే కొట్టేసింది. చూసినట్టుందా అందరూ అన్స్టాపబుల్ లో ప్రభాస్ వేసుకొని వచ్చారు ఇంటర్వ్యూకి వేసుకొచ్చినప్పుడు కదా. అప్పుడే కొన్నాం అన్ని అప్పుడే చెడగొట్టేశారు. ఫొటోస్ కూడా ఇప్పుడే మేము బాబుకి తీస్తున్నాం కదా, ఎప్పుడే తీస్తున్నారు ఏంటో అన్నారు. వీళ్ళు ఎప్పుడో ఏదో జమానాలోనే తీసారు చూడండి. నేను అదే అంటున్నాను. ఏ జ్యోతి వాళ్ళకి క్యూట్ ఉన్నా వీడ నాని కూడా మన ఆల్బమ్స్ చేయాలి అంటే నిజంగానే 1 ఎపిసోడ్ సరిపోదు మనకి. ఇంకా డైరెక్టర్ మీ మామయ్య వర్కింగ్, మా మామయ్య డైరెక్టర్. అదే అంటున్నా. యాడ్స్ షూటా? స్కూల్ యాడ్. కొట్టుకుంటున్నారా మీ ఇద్దరు? అభినాయుడు అప్పుడు యంగ్గా ఉన్నాడు. ఇది కూడా ఇక్కడ వర్కింగ్ స్టిల్. అది ఎందుకంటే సీన్ ఇప్పటికీ ఉన్నారు ఆయన, అన్ని సినిమాల్లో ఉంటారు కదా. మామే చాలా యాక్ట్ చేశారు అన్ని. దూరదర్శన్ నుంచి ఇగో ఢిల్లీ, సింగపూరా. మీరు అన్ని అప్పటి నుంచే ఇగో ఈ ఇయర్ నుంచి అట్లా మలేషియాలో ఇది స్కూల్ ప్రోగ్రామ్ బాగా స్నూఫీ. ఇది పెళ్లి టైం సాయి. ఇది బాగా పెళ్లి చూపులు ఫోటో. అలా చెప్పి తీసి పెళ్లి చూపులు పంపించారు ఫోటో షూట్ అని. మన జ్యోతి కూడా మామయ్య. ఓ మై గాడ్ సాంగా
ఇంత పెద్ద కేకా? ఎవరెవరు ఉన్నారు చూడు. శివమణి శివుడు నాగార్జున గారు, శివ ఎక్కడ ఉన్నాడు చూడండి. శివమణి సినిమా ప్రీక్లైమాక్స్ సీన్ కి ఓ మీరు అందరూ వెళ్ళరా? పూరి గారికి 38 years 38 kgs కేక్. ఓ మై గాడ్. మళ్ళీ అప్పటి వరకు అన్ని తెలుగు తమిళ కన్నడ అన్నిట్లో ఆయన చేసిన మూవీస్ అన్ని పేర్లు తిని చాలా మెచ్చుకున్నారు. వ్యాన్ లో 6 మోసుకొచ్చారు అప్పుడే. ఇవన్నీ అత్తే వర్కింగ్ స్టెప్స్. ఇది అమ్మ నాన్న తమిళమ్మ. ఇంకో బాగి. ఇది భలే ఉంది రా, ఇది భలే క్యూట్ ఉంది. అందరు దొంగల్లా ఉన్నారు. ఏం సెట్ చెప్పింది నరసింహనాయుడు సినిమాలో. మీరు చదువుకున్నారా? ట్రిప్స్ కి వెళ్ళారా? ఏంటి బాగా చదివి మార్కులు వస్తాయి. 365 స్కూల్లో ఇగో ఇది అరకు అంటున్నారు, సింగపూర్ అది ఆబ్వియస్లీ కదా, సమ్మర్ వెకేషన్. తీసుకెళ్తాను చెప్పి కంపల్సరీ ఒక్కసారి ట్రెండ్ జ్యోతిని వాళ్ళ అమ్మ ట్రిప్ తీసుకెళ్ళలేదు. తప్పులేదండి, వాళ్ళ హనీమూన్ కి షిరిడి తీసుకెళ్ళాడు. ఇది బాగుంది, నలుగురు పిల్లలది. అయితే ఇది అదే అమ్మా నాన్నతో చెప్పండి. థాయిలాండ్ 2003 అని ఉంది. అది 8 కాదు, అది 08 అని ఉంది. ఇక్కడ ఉదయకినంతో ఇది శ్రీరామ్ మూవీ. శ్రీరామ్ మనం వెళ్ళాం కదా. అవార్డు అన్నపూర్ణ స్టూడియోస్. సనాంటితో రీక్రియేట్ చేసావు కదా పిక్చర్. దిగాను పిక్. ఇది వడ్డే నవీన్ గారి వాళ్ళ ఇంట్లోనా? చాలా పిక్స్ ఉన్నాయి. నిజంగానే మీకు పార్ట్ 2 కావాలంటే చెప్పండి. మెస్సా మళ్ళీ ఇట్లా చేయొచ్చు కదా బాగా. చేసేసాం కదా జ్యోతి చేశారు కదా మీరు. దెబ్బ కూడింది. ఏ పిక్చర్ ఉందిగా, రీక్రియేట్ చేసింది ఉంది. థాయిలాండ్కి వెళ్ళినప్పుడు చేసాంగా చేశారు కదా. చేస్తారండి వీడియోలో. మామూలు ఫోటోషూట్. కొన్ని అసిత్ కూడా ఇప్పుడు ఇలా చేయాలి బాగా. ఇది గోపిటలు. సిమ్రన్ తో ముసలోడి గెటప్ ఎలా ఉంటుంది? మరి హాలిడేస్ లో ఏం చేస్తాం? ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా. ఇప్పుడంటే ట్యాబ్లు ఫోన్ ఉన్నాయి. అప్పుడు అసలు ఫోన్లు ట్యాబ్లు ఏమీ లేవు. రూపాయి అడుక్కునే వాళ్ళం ఐస్ క్రీమ్ కి. కూడా బాబు చాలా బాగుంది. రోలి ఏం శివ ఇది? అదే శృతి అక్క. నేను ఫస్ట్ తనకే మేకప్ చేసింది. ఎలా ఉన్నారు చూడండి అసలు ఎంత సన్నగా. శృతి గారికి చేస్తా, హెయిర్ స్టైల్ అంటే రూపాయి గారికి. నీ వర్కింగ్ స్టిల్ బాగా. ఇలా చాలా ఉన్నాయి ఇగో కలుసుకోవాలని. ఇప్పుడు వాళ్ళందరూ ఆ వీడియోస్ పెట్టుకొని చూస్తారు బాగా. మన వీడియో చూసాక ఆ మూవీలో ఎట్లా ఇది ఎక్కడైతే ఆ భలే ఉంది లొకేషన్. ఇదిగో అత్తే చాలా తిరిగి వచ్చారు. విఎన్ ఆదిత్య గారు కదా. శ్రీరామ్ మూవీ. ఇప్పటికీ కూడా కొన్ని ప్రోగ్రామ్ నుంచి అవార్డ్స్ కోసం అత్తయ్య ఫోన్ వస్తే వెళ్ళరు. ఏ వద్దులే ఏం వెళ్తా అని అంటారు. అత్తయ్య చాలా తిరిగేసి వచ్చారు. అందుకే మీరు అడగడంలో తప్పులేదు. ఇది ఎక్కడో చాలా తిప్పలేదని. స్విట్జర్లాండ్ అండి. జ్యోతి అమ్మని అడుగు, న్యూజిలాండ్ స్విట్జర్లాండ్ తీసుకెళ్ళమని. ఇది మలేషియా ట్విన్ టవర్స్. ఇది లంకావి. మమతా పిన్ని కూడా వచ్చారా? గిటార్. ఇప్పుడు కూడా ఉంది. ఈ స్వెటర్ ఉంది పైన. ఇంకా ఉందా? అది న్యూజిలాండ్ లో ఉంది. ఇది ఉంది ఎందుకంటే నేను పైన సర్దినప్పుడు చూసాను. శివ వాడు పెద్ద అయితే ఎలాగే ఉంటాడేమో. ఈ మొహం ఇట్లే ఉందిరా. ఈ బుగ్గలు పట్టు అట్లా చేయించాలంటే చేయించుకోవచ్చు. ఎంబ్రాయిడింగ్ కానీ ఇక్కడ జోకర్ డ్రెస్ వేసుకుంది చూడు, అది హైలైట్ ఉంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకో ఇది బాగి పెళ్లి ఫోటో. చూడు పిల్లల్ని అనుకున్నా. ఎందుకు మమ్మీ మీరు అలాగే ఫోటో తీసినట్టున్నారు. ఇదా బయటికి వెళ్ళిన ట్రిప్ లో చర్చ ఎక్కిస్తా ఉన్నావు చూడు. అప్పుడు వాళ్ళని కూడా ఎక్కించి తీర్చారు. అమ్మా
చాలా ఫొటోస్ అసలు ఎన్నున్నా ఇంకా అసలు అంటే మేము మధ్య మధ్యలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు చాలా రోజుల తర్వాత తీసాం కదా. అది ఏముంది నీ వర్కింగ్ స్టిల్స్ వర్కింగ్ స్టిల్ వెంకటేష్ గారితో ఇక్కడ ఉన్నాం బాగా. ఇది మొత్తం కలిసి ఉన్నది ఆల్బమ్. పేపర్ కటింగ్స్ అన్ని అదిగో పేపర్ కటింగ్స్ అన్ని ఇక్కడ ఉన్నావా? చిన్నప్పుడు కంటిన్యూ చేస్తుంటే చాలా బాగుండేది కదా బాగా. ఎందుకు స్టడీస్ అని చెప్పి స్టాప్ చేసేసావా? ఇది నా బర్త్డే రోజు ఇద్దరు ఒకే రోజు. అవును నువ్వు ఇదే పెట్టుకోవాలి ఫోటో. అండ్ అది డైరెక్టర్స్ డే కూడా. అవును అదే ఎంత సన్నగా ఉన్నారు. హలో అల్లుడు అశ్రితకి ఇవి చూపి. అత్త పిలుస్తుంది. అత్తే జుట్టు చూడు బాగుండేది మమ్మీ హెయిర్. అవును కూతురు పెళ్ళి అయ్యాక టెన్షన్ లెక్క ఇటు తిరిగి నా దగ్గరికి నా ఇప్పుడు ఇది కూడా నచ్చే అంటారా వాళ్ళ మమ్మీ ఇక్కడ దొంగలా ఉన్నావు శివ. అది మీకు ఇంకా కొంచెం ఐడియా ఉండి ఉంటే సపరేట్ గా ఒక ఫోటోగ్రాఫర్ ని కూడా తీసుకెళ్లేవాళ్ళు కదరా మీరు. ఏ ఆంటీ ఇప్పుడు సేమ్ ఉన్నారు. ఇది అత్తే ఇంకా ఈవి గారు అమితాబ్ బచ్చన్ గారు క్యూట్ ఉన్నావు. ఏ బాగా ఇక్కడ బాగుంది బ్లూ లెహెంగా. ఈత పిన్ని వాళ్ళ పెళ్ళ శివ చేతులు ఎప్పుడు చూసినా కూల్ డ్రింక్ పట్టుకుంటాను. చెప్పాగా ఇందాక ఇగో పెళ్లి కోసమే కొన్నాను. అగో కంజూరింగ్ సేమ్ అన్న. ఏ బాగా కాంజరింగ్ డ్రెస్ ఇది వాళ్ళ స్కూల్ యూనిఫామ్. నిన్ను పిలిస్తే గలీసుకుంటది. సరే జ్యోతి రేపు నీ పిల్లలు అట్లా అనుకుంటున్నారు. నువ్వు అదే పని ఇగో నోడి పెళ్లి కొడుకు. నేను పువ్వు పెట్టానే. మా పిన్ని వచ్చింది చూడండి అసలు ఎంత బాగున్నా. పిన్ని ఇప్పుడు పెళ్ళై మీకు సక్సెస్ఫుల్ గా ఇది 26th ఇయరా? 28 సీరియస్లీ బాగున్నావు పిన్ని అప్పుడు సన్నగా. ఏ హనీమూన్ ఎక్కడికి వెళ్ళలేదన్నారు? ఏంటివి? షిరిడి అంట. ఇవేంటి ఇవి? వామ్మో ఇగో గీత పిన్ని వాళ్ళ బ్రదర్ మామయ్య బడ్డి మామయ్య బడ్డి మామయ్య అండ్ అమ్మమ్మ. చాలా యంగ్ గా పెళ్లి చేసేది. ఏ వయసులో చేసుకున్నావే? ఈ ఫోటో మాత్రం చూడాలి. మధ్యలో దొరుకుతుంది. ముగ్గురు జంటలు. ముగ్గురులో అసలు నువ్వు ఎంత సన్నగా ఉన్నావు పిన్ని. సో రేపటి రోజు మీ ఆల్బమ్స్ ఎక్కడైనా మిస్ అయిపోయినా మీరు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. గీత పిన్ని అన్నప్రాసన ఫోటో కూడా ఉంది తెలుసా? నేను చూసి షాక్ అయ్యాను. ఏంటి గీత పిన్ని అన్నప్రాసన ఫోటోనా అని. ఇదిగో గీత పిన్ని నీ అన్నప్రాసన అంటే అసలు అసలు ఎంత ఓల్డ్ పిక్చర్ బాబోయ్. ఇది 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 కూడా ఒకసారి చూడండి. లవ్ మ్యారేజ్ వాళ్ళది కూడా 3 వరుసల చంద్రహారం వేసింది. చూడు మొన్న నీ కొడుకు 21 days సేమ్ చూడు మన ఇంట్లో అలానే చేస్తారు. పురుడు నీ అన్నప్రాసన ఫోటో ఉంది అని అంటే మన ఇంట్లో అసలు ఎంత పిచ్చి వాళ్ళు ఉన్నారని అందరికి తెలియాలి. అందుకే ఈ ఆల్బమ్ టూర్ అండి. ఇదేంది? ఇది ఎవరు అంటే చిన్నప్పుడు ఇగో ఇగో గింత పిన్ని బిందె తీసుకొచ్చింది. ఇదేంటి శాంతి వదిన్లు మర్దలు. జ్యోతి ఇదే నా క్యూట్ పిక్స్ అన్నా. గీతపిని ఇక్కడ కొంచెం ఇప్పుడు ఉన్నట్టున్నావు. మిగతా అప్పుడంతా కూడా ఇది ఏంటిది? ఇది జ్యోతి ఆ కృష్ణుడు. బై ద వే జ్యోతి కూడా క్లాసికల్ డాన్సర్ అండి. ఇది ఎవరో గెస్ట్ చేయండి కింద కమెంట్స్ లో. ఇది ఎవరు గెస్ట్ చేసి చెప్పండి. మీకు ఒక టాస్క్. ఈ నలుగురు ఎవరెవరో చెప్పండి. అత్తయ్య వాళ్ళ అమ్మమ్మ ఈవిడ.
ఆవిడే ఇంకా యంగుగా ఉన్నారు కదరా నాగిని కంటే. అసలు ఆవిడ కంటే ఈవిడ ఇంకెట్లా యంగుగా కనిపిస్తున్నారే. అంటే మీ తాతమ్మ, మా అమ్మ. 9 ఒకలా అవుట్. ఓ 10 లో 2 అవుట్. అరే గీత పిన్ని ఇది చూపిద్దాం. అక్కడ కొన్ని ఆనిముత్యాలు. ఇటు నేను చూపిస్తా. జో బాలే క్యూట్ ఉన్నావు జో. మీరు కూడా ఉన్నారా? ఎట్లా మీద ఇందాక బాగా ఇట్లా అది కిస్ పెట్టే ఫోటో చూపించారు. దాని వెనక మానస పడ్డదన్నగా సైకిల్ నుంచి. ఇదే ఫోటో. కాలికి దెబ్బ ఉందని చెప్పేసి. అయ్యో మీకు ఎంత గుర్తున్నాయి శివ ఒక్కొక్క ఫొటోస్ కి. నాకు అసలు అంత గుర్తుండదు. ఇది మాలేసుకున్నప్పుడా? ఇది మేము త్రయంబకేశ్వరంలో కూడా చేసాము. జ్యోతి ఇవన్నీ మెమోరీస్. ఎంత బాగున్నాయి. డాన్సులన్నీ మీరు వీడియోలోనే చూడాలి. బడ్డీ బాబాయ్, బడ్డీ మావయ్య, నాని అన్న ప్రశ్న. నాగిని గుండు ఫోటో కూడా. ఎక్కడ ఉంటాడు? ఎట్లున్నావు చూడు. అరే మీరు జస్ట్ లైక్ బార్న్ బేబీ దగ్గర నుంచి మారుతూ అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఫొటోస్ ఉన్నాయి. మేబీ నా అట్లా లేవు. ఈ డ్రెస్ నా ఫేవరెట్. ఇది మా అత్తే తీసుకొచ్చింది. అదే తెచ్చారు. సో ఇది శివ ఆల్బమ్ చూడాలి అనుకుంటే కమెంట్స్ లో చెప్పండి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఇది విడిగా చేస్తాను ఎందుకంటే చాలా ఉంది. అండ్ ఇప్పటికీ మేము చాలా ఫొటోస్ చూపించాము. ఇంకా చేయాలి అని అంటే 2.0 చేయాలి. అన్ని ఉన్నాయన్నమాట. సిరీస్ చేసేలాగే ఉంది. అసలు ఎక్కడ అవుతున్నాయి అసలు చూసే కొద్ది. ఇంకా ఇందులో మేము కొన్ని చూడలేదు. 2 డబ్బాలు ఉన్నాయా బాబు? మీరు ఫొటోస్ ఎన్ని ఫొటోస్ దిగారు? అదే ఒకటి చూపించాను అత్తయ్య. సో ఈ ఒక ఫోటో చూసేయండి. తర్వాత ఇది కావాలి అంటే విడిగా ఆల్బమ్ టూర్ చేద్దాం. ఇది శివనాగ్ ఆల్బమ్ టూర్. ఈ ఆల్బమ్ టూర్ మీరు చూడాలి అనుకుంటే కింద డెఫినెట్లీ అడగండి. ప్లాన్ చేస్తాం త్వరలో మా ఆయన టైం ఇస్తే. సో శివ చేసిన మూవీ పేరు చెప్పాను కదా, హాలిడేస్ మూవీ అన్నమాట. యూట్యూబ్ లో ఉంది, జియో సినిమాస్ లో ఉంది, చూడండి. డైరెక్టర్, యాక్టర్ అన్నమాట. ప్రొడ్యూసర్ ఎవరు? వీళ్ళ మీ ఓన్లీ ఆడియన్స్. ప్రొడ్యూసర్ కాదు తమిళ్లో కూడా ఉంది. గూగుల్ చేసి చూడండి ఎలా ఉందో సినిమా చెప్పండి. అయితే ఇవాళకి మా ఆల్బమ్స్ ఇంకా ఇప్పటికి అవ్వట్లేదు. చేసే కొద్ది కొట్టుకునే ఉన్నాయి. ఏంటి అక్షయ పాత్ర లాగా. నెక్స్ట్ ఆల్బమ్ 2.0 చేస్తాను. అండ్ చాలా మంది అత్తయ్య వాళ్ళ మ్యారేజ్ ఫిక్స్ అడిగారు. సో అత్తయ్య వాళ్ళు కూడా జంప్ పెండింగ్. అది లేదు మీరు అడిగితే ఇప్పుడు మళ్ళీ హిల్ స్టేషన్ లేపించుకోవాలి. దాని గురించి ఒక సెపరేట్ బ్లాగ్ చేస్తాం. అదొకటి అడుగుతున్నారు. అదే చేద్దాము. అండ్ శివనాగ్ ఆల్బమ్ టూర్ ఉంది. అది కావాలనుకుంటే చేద్దాం. అంటే మీ ఇంట్రెస్ట్ ని బట్టి చేద్దాం. అంటే వాళ్ళు అరుంధతి ఆల్బమ్ చూసాక దాని తర్వాత మా జ్యోతి వెడ్డింగ్ ఆల్బమ్ ఎప్పుడు చేస్తాను? 2030 చేస్తానేమో. లేదు 24 కదా, 25 లో చేద్దాం అది. సో ఇవన్నీ కూడా అమెజాన్ లో కాబట్టి. అండ్ అమెజాన్ లో నేను వెస్టర్న్ గా కూడా ఏమైనా దొరుకుతాయని ట్రై చేస్తే నాకు ఈ టాప్ దొరికింది అనమాట. సో ఇది నేను వేసుకుంటే శివ నన్ను అడిగాడు ఇది ఎప్పుడు వేసుకున్నానంటే నేను మైసూర్ వెళ్ళినప్పుడు సైట్ సీయింగ్ డేకి వెళ్ళినప్పుడు వేసుకున్నాను అనమాట. ఏంటి ఇది వేసేసుకున్నావు, మళ్ళీ వాడికి ఫీడింగ్ ఎలా చేస్తావు అంటే నేను చేయనని చెప్పి లైట్గా ప్రాంక్ లాగా చేస్తే అంత సీన్ లేదు. చెప్పు అంటే ఇది కూడా ఫీడింగ్ టాపే అని చెప్పా. అసలు నేనే కన్ఫ్యూజ్ అయ్యా. అరే ఇది తెప్పించాం ఫీడింగ్ టాప్ అన్నారు, అసలు ఎక్కడ ఉంది